గ్రూప్ 2 ప్రిలిమ్స్ జాగ్రఫీ గత ప్రశ్నపత్రం విశ్లేషణ. ఇందులో ఏ భాగం నుండి ఎన్ని ప్రశ్నలు వచ్చాయి? ఇండియన్ జాగ్రఫీ, అలాగే ఏపీ జాగ్రఫీ, అలాగే వరల్డ్ జాగ్రఫీ నుండి ఏ ప్రశ్నలు అంటే ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి, ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ప్రతి టాపిక్ పైన ఏపీపీఎస్ ఏం ఫోకస్ చేసింది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం మిత్రులారా. ఇందులో ఫస్ట్ మీరు కానీ చూస్తే సిలబస్ 30 మార్క్స్కి ఉంటుంది. ఈ సిలబస్ని పరిచయం చేస్తాను చూడండి. అట్లాగే ఆర్థిక భూగోళ శాస్త్రం ఇండియా అండ్ ఏపీ, అలాగే మానవ భూగోళ శాస్త్రం ఇండియా అండ్ ఏపీ, ఏ జాగ్రఫీ నుండి అంటే ఇండియన్, ఏపీ, వరల్డ్ జాగ్రఫీ నుండి మనం చూస్తే ఇక్కడ చూడండి ఈ స్క్రీన్ మొత్తం అన్ని వివరిస్తాయి. అలాగే టాపిక్ వైజ్ కంప్లీట్ మ్యాపింగ్ చేసాం. ఇండియన్ జాగ్రఫీ నుండి వచ్చిన 20 క్వశ్చన్స్ పైన మీకు అన్ని మ్యాపింగ్ అయింది. ఇక్కడ ఈ స్క్రీన్లో 6 వరకు వచ్చాయి, ఈ స్క్రీన్లో 7, 8, 9, 10, 11 వచ్చాయి. అలాగే 12, 13, 14, 15, 16 ఈ టాపిక్లు. వీటి అనాలిసిస్ అంతా చేస్తాను. 17, 18, 19, 20, అట్లాగే 21, 22 ఇవి టోటల్ ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చింది. మరి ఏపీ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలో ఎక్కడెక్కడ వాడు కాన్సన్ట్రేషన్ చేశాడు, ఫోకస్ చేశాడు. 3 క్వశ్చన్స్, 1, 2 ఈ స్క్రీన్లో 3వ క్వశ్చన్, టోటల్ 3. నెక్స్ట్ వరల్డ్ జాగ్రఫీలో 5 క్వశ్చన్స్ వచ్చాయి. 1, 2, 3 క్వశ్చన్స్ ఇందులో ఇచ్చాం. ఇందులో 4, 5 రైట్ మిత్రులారా. ఇది ఈ స్క్రీన్లో మనకు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు రైట్. ఇవన్నీ కూడా జాగ్రఫీ నుండి. ఎందుకంటే మనకు ప్రిలిమ్స్లో మినిమం మనం 80 to 90 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేసుకొని స్థిరంగా తెచ్చుకునే ఉద్దేశం ఉంటే మనం ఆ రకమైన పరిశ్రమ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది రైట్ మిత్రులారా. ఆల్రెడీ మీరు ఇండియన్ హిస్టరీ ఇదే రకంగా అనాలిసిస్ జరిగింది, ఇండియన్ సొసైటీ జరిగింది, యూట్యూబ్లో సిద్ధంగా ఉన్నాయి చూడండి. సో రైట్, ఈ వీడియోని ఆచరణాత్మకంగా మీకు బిట్టుపడే విధంగా విశ్లేషణ చేసే ముందు మీరు గమనిస్తారు మిత్రులారా, మనం అనేకమైనటువంటి ప్రయత్నాలు మనం చేసాం. ఎప్పుడైనా సరే మీరు గ్రూప్ 2 ఫుల్ కోర్స్ కావాలి, అనేక రకాలైనటువంటి అంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు రిక్వెస్ట్ పెట్టుకోండి. అలాగే డౌన్లోడ్ యాప్ శ్రీ మేఘన థింక్ ట్యాంక్. మిత్రులారా, అనేక మూల గ్రంథాలు పరిశీలించి ప్రతి వీడియోలోనూ చూపిస్తున్నా అన్ని ఎందుకు కొత్త వాళ్ళు ప్రతి వీడియోను చూస్తారు కాబట్టి పాత వాళ్ళు ఈ 1 నిమిషాన్ని స్కిప్ చేసుకుని మీరు సబ్జెక్ట్ చూసుకోవచ్చు. ఇట్లాగా ప్రతి పుస్తకం 80 మూల గ్రంథాల నుంచి వచ్చి మిమ్మల్ని అడాప్ట్ చేసింది. అంతేకాకుండా ఒక స్టేట్ తీసుకుని 9 రకాల సబ్జెక్టులు కలపడం, ఓన్లీ జాగ్రఫీ అంతా దీని నుంచి వచ్చేసాయి. అలా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అట్లాగే ఏపీ స్పెషల్ బుక్ నుంచి కూడా మనకు రావాలి. సరే, ఇవన్నీ మళ్ళీ మీరు చూస్తారు. ఇందులోనే మీరు ఇంకా చూడాలనుకుంటే సో మీరు ఇక్కడ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఫస్ట్ టైం మైక్రో లెవెల్ లాస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసాం. ప్రతి చిన్న టాపిక్ టెస్ట్ మెయింటైన్ అవ్వడం వలన అడ్వాన్స్డ్ పాయింట్స్ అన్ని కవర్ అవుతాయి. బేసిక్స్ ఎలాగో మీరు చదువుతారు కాబట్టి దీనికి ఆడియో ఎక్స్ప్లెనేషన్ కూడా స్టార్ట్ అవుతా ఉంది. నెక్స్ట్ మీరు కనుక గమనిస్తే మిత్రులారా, సో మీరు ఏపీ హిస్టరీ ఆన్లైన్ క్లాసెస్ కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అట్లాగే కమింగ్ సూపర్ స్ట్రాటజీ కోర్స్ ఇండియాలో ఫస్ట్ టైం తీసుకురావడం, అట్లాగే ఆడియో సెషన్ కోర్సులు. సో వీటన్నింటినీ మీరు ప్లాన్ చేసుకోండి. సో మీకు దీంట్లోకి వీడియోలోకి వెళ్తున్నా. అందులో ఫస్ట్ మనం మాట్లాడబోతున్నాం మిత్రులారా. ఫస్ట్ మీరు కనుక గమనిస్తే ఇందులో మీరు చూశారు 22 క్వశ్చన్లు ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ నుండి 3 క్వశ్చన్స్ వచ్చాయి. వరల్డ్ జాగ్రఫీ నుండి 5 క్వశ్చన్స్ వచ్చాయి. టోటల్ 30 క్వశ్చన్స్ కదా. ఇవి ఎక్కడెక్కడ మ్యాపింగ్ చేశాడు, నెక్స్ట్ ఎలా ఇవ్వబోతాడు, టోటల్ ఎక్సర్సైజ్ మేము ముందు మనం ఉంచేటువంటి ప్రయత్నం నేను చేస్తాను చూడండి. ఫస్ట్ సిలబస్లో మనకు సాధారణ మరియు భౌతిక భూగోళ శాస్త్రం. ఈ ఫిజికల్ జాగ్రఫీలో వాళ్ళు భూమి మరియు సౌర వ్యవస్థ, భూమి అంతర్భాగము, ప్రధాన ల్యాండ్ ఫామ్స్ భూస్వరూపాలు, అట్మాస్ఫియర్ వాతావరణం, మహాసముద్రాలు, నీటిపారుదల వ్యవస్థలు, నేలలు, వృక్ష సంపద, ప్రకృతి విపత్తులు లేదా సహజ విపత్తులు యాక్చువల్గా అయితే. సో ఇది మనకు ఇందులో ఇచ్చాడు. మళ్ళీ ఇందులో ఆర్థిక భూగోళ శాస్త్రంలో చూస్తే న్యాచురల్ రిసోర్సెస్ ఇచ్చాడు, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, అదే రకంగా మనకు టూరిజం అండ్ ట్రేడ్ దీంట్లో ఎలా ఉంటాయి అన్నది. నెక్స్ట్ మనం కానీ చూస్తే జనరల్గా చదవండి, ఇండియా అండ్ ఏపీలో ఈ హ్యూమన్ జాగ్రఫీలో మానవ అభివృద్ధి, జనాభా, అర్బనైజేషన్,
అలాగే మైగ్రేషను, సో అదే రకంగా జాతి గిరిజన భాషా సమూహాలు అన్నారు. ఈ మొత్తం సిలబస్ని ఏపీపీఎస్సి ఎలాంటి బిట్లు లాస్ట్ టైం ఫోకస్ చేసింది. ఈ మొత్తం బిట్లోనే మనం అన్నిటిని సాధించడం జరిగింది లాస్ట్ టైం. సో ఇందులో ఎక్కడెక్కడ మనం చూస్తామో చూడండి. ఇండియా నుంచి 22, ఇండియన్ జాగ్రఫీ నుంచి, ఆంధ్రప్రదేశ్ 3, వరల్డ్ నుంచి 5, అన్నింటినీ ఇప్పుడు ఫోకస్ చేద్దాం. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి, బ్లాక్ సాయిల్స్, నల్ల నేలలు. వాడు ఎలా అడిగాడు, ఇది లాస్ట్ టైం నేను ఎట్లా ఇచ్చాడు, దక్కన పీఠభూమి వాయువ్య భాగమా, అది ఆన్సర్. అంటే నల్ల నేలలు ఎక్కడ ఎక్కువ విస్తరించి ఉన్నాయి అని అడిగాడు. జనరల్గా మనం బ్లాక్ సాయిల్స్, పండే పంటలు ఇట్లా చదువుతూ ఉంటారు కదా, కానీ ఎగ్జామినర్ ఓరియంటేషన్ చూడండి, అది ఆల్రెడీ నేను ఇందులో మీకు వివరించాను. 28 స్టేట్స్ అట్లాంటిది. జాగ్రఫీలో ఈ చర్య చాలా అవసరం. మామూలుగా దక్కన పీఠభూమి తూర్పు భాగమా, ఆగ్నేయ భాగమా, దక్షిణ భాగమా ఇట్లా అడుగుతాడు. ఇక్కడేమో వాయువ్య భాగం. సో ఈ ఓరియంటేషన్ మీరు చూడాలా డెక్కన్ ప్లాటూకి సంబంధించి. నెక్స్ట్ చూడండి, రెండవది తూర్పు కనుమలు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు. వెరీ సింపుల్ కదా. మనకి మీరు ఒడిశాలో తీసుకుంటే మహానది నుంచి ఇక్కడ నీలగిరి వరకు మనం చెప్పేస్తారు. కానీ తూర్పు కనుమలపైనే మొత్తం ఏపీ జాగ్రఫీ నిలబడి ఉంది. ఎందుకంటే 40% ఇక్కడే ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాలి. లాస్ట్ టైం బిట్ కూడా అడిగాడు కదా మనకి. సో ఆరమకొండ, అది మనకి జిందగడ పీక్కి సంబంధించి అడిగాడు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తూర్పు కనుమల్లో మీరు, నేను ఒక్క ప్రశ్న వేసి వదిలేస్తాను చూడండి. తూర్పు కనుమలో మొత్తంలో కానీ చూస్తే సరాసరి ఎత్తైన కొండలు ఏ స్ట్రెచెస్లో ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ సరాసరి లెవెల్ 1500 మీటర్ల ఎత్తులో ఉంటాయి అన్నమాట. అది అలాంటి చూడాల. మనకి ఈ తూర్పు కనుమలో ఏ స్ట్రెచ్లో మనకి 2 ఎలిఫెంట్ కారిడార్స్ ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్. అవి తెలుసుకోవాలి. అసలు తూర్పు కనుమల నేచర్ ఏమిటి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అవి ఆకురాల్చే అడవులు ఎక్కువగా ఉన్నాయా, సతతరితరణలు ఎక్కువగా ఉన్నాయా, 2 ఇట్లా ఉన్నాయా, అలాంటి అంశాలు మనకు గమనించాల్సిన అంశం చాలా కీలకం. తూర్పు కనుమల్లో ఎంత ఎక్స్ట్రాడినరీ సబ్జెక్టు మనకు ఉన్నది. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్గా మనకు చూస్తారు. బిల్గేరి రంగనా హిల్స్లో సరాసరి కొండల ఎత్తి ఎంత అంటే ఏంటి ఆన్సర్, ఇలాంటి ఆన్సర్స్ని తూర్పు కనుమల్లో చూడొచ్చు. మనం 28 స్టేట్స్ క్లాసెస్లో అవి చెప్పడం జరిగింది. సో అవార్డు కూడా మనం రిజిస్టర్ చేయవచ్చు. లక్షద్వీప్ పైన ప్రకటనలు, ఇది మీరు మంచి జాగ్రఫీ టెక్స్ట్లో చూస్తే చాలా చక్కగా ఉంటాయి. అందుకే సింగిల్ లైన్స్, బుల్లెట్ పాయింట్లు వదిలేయండి మిత్రులు. దయచేసి జాగ్రఫీకి ఆల్రెడీ నేను బుక్స్ లిస్ట్ చూపించాను. హై స్కూల్లో 2 పుస్తకాలు చదవండి, కనీసం 4-5 బిట్లు మీకు వస్తాయి. తర్వాత విషయం మనం ఆలోచన చేద్దాం. మీరేంటి కష్టపడిపోక్కర్లేదు. చూడండి, 4వ బిట్, అడవులు ఏ రకం ఎక్కువగా ఉన్నాయి అనేది మనకు అడిగారు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఫారెస్ట్ అనగానే మనకు ఐఎఫ్ఎస్ఆర్ రిపోర్ట్లు బోల్డ్ చదువుతారు. ఫస్ట్ దాన్ని జనరల్ మనకు అండర్స్టాండింగ్ ఏం కావాలా చూడండి. ఎక్కువగా ఉష్ణ మండల ఆకురాల్చే అడవులు అంటే ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్స్ ఎక్కువగా ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఇందులో కూడా మనకు అవి ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, లేటరైట్ సాయిల్స్ అంటే నేలలపైన 2 బిట్లు ఇచ్చారు. ఇందాక బ్లాక్ సాయిల్స్ చూసాం ఇక్కడ కదా. ఇందులో ఇది చూడాలా. చూడండి, ఇట్లా నేలలు చదివినప్పుడు ఎక్కడ ఏర్పడతాయి, వాటి నేచర్ అంటే సారం, ఫర్టిలిటీ ఏంటి, అవి ఏ రంగు, ఏ పంటలు పండుతాయి, ఇది నేర్చుకుంటే మీరు సక్సెస్ అవుతారు. నెక్స్ట్ మన్సూన్ సిస్టంలో వాడు ఋతుపవనాల ముందు మనకి స్టార్ట్ అయ్యేటువంటి ఈ జల్లుల గురించి అడిగాడు. మామిడి జల్లుల గురించి ఒకటి అడిగాడు అనమాట. అంటే అంత కాన్సెప్ట్ బేసిక్ పైన ఐడియా ఉంటే చాలు. హిమాలయాలు చూడండి మీరు, సట్లజ్ ఖాళీ నదుల మధ్య ఉన్న హిమాలయాలను ఏమంటారు అని అన్నాడు. ఆ హిమాలయ సిస్టంలో నేర్చుకుంటారు కదా మీకు అనేక రకాలుగా. అందులో నేర్చుకునేటప్పుడే మనం మొత్తం రివర్ సిస్టము, తర్వాత అక్కడ ఉన్నటువంటివి ఆనకట్టలు అవి లింక్ చేసుకొని చదువుకునేటట్టుగా మనకు ఉండాలా. ఇక అదే కుమాయూన్ హిమాలయాల పైన గట్టి ఉండాలి. ఇది చూడండి, దువాందార్ జలపాతము, దాన్ని ఎక్కడ వాటర్ ఫాల్స్ అనగానే మీరు కుంచికల వాటర్ ఫాల్స్ చదివింటారు, జోగి జలపాతం చదివింటారు, కుంతలా జలపాతం చదివింటారు. సో ఇవన్నీ ఆల్రెడీ అడిగేశాడు కాబట్టి ఇక్కడికి నర్మదా నది వరకు వాడు వెళ్ళాడు. దువాందార్ జలపాతము అన్నది. సో రైట్, మీరు గమనిస్తారు నదుల జన్మస్థానం చూడండి, అన్ని లోకల్గా ఏపీలో తీసుకున్నాడు ఇక్కడ. సో మనం కానీ గమనిస్తే వంశధార, మార్చుకోన్, గుండ్లకమ్మ, పెన్నార్. ఇది యాక్చువల్గా నేను ఇండియన్ జాగ్రఫీలో చూపించచ్చు, ఏపీలో చూపించవచ్చు. నేను ఇండియన్ జాగ్రఫీలో చూపించాను. వంశధార, మార్చుకోడ్, గుండ్లకమ్మ, పెన్నార్, ఇవి ఎక్కడెక్కడ అనేది చాలా ఇంపార్టెంట్.
ఇలాంటివి చదివినప్పుడు ఈశాన్య రాష్ట్రాలు ఎక్కి వెళ్ళాలి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్ అడుగుతూ ఉంటాడు. అవి మేఘాలయ కానీ మణిపూర్ కానీ అట్లాంటివి. ఇప్పుడు బరాక్ నది ఉంది, చాలా ఇంపార్టెంట్ వార్తల్లో ఉంది, దాని గురించి చదవండి. అలా మనకు స్టేట్మెంట్స్ రావాలన్నమాట. నెక్స్ట్ అండి, వాతావరణం వేడెక్కడం చల్లబడడం, ఈ అట్మాస్ఫియర్ ప్రక్రియలో బేసిక్స్ పైన ఒక బిట్ అడిగాడు. చూడండి, మెసోస్ఫియర్లో ఉల్కలు అంతరిక్షం నుండి ప్రవేశించినప్పుడు ఏ స్పియర్లో కాలిపోతాయని బిట్ అప్పుడు అడిగాడు. ఇది మెసోస్ఫియర్. నెక్స్ట్ చూడండి, ల్యాండ్ ఫామ్స్లు ఇవి అడిగాడు. డెల్టా, సిర్కు, క్లిప్స్, ఇసుక దిబ్బలు అన్నది. సో ఇందులో ఇవి కాకుండా ఇంకా ఉన్నటువంటివి మనం చదవడానికి ఆసక్తి చూపించాలి. ఇందులో చూడండి, గ్రానైట్ శిల అనేది ఏమిటిది అని చూడండి. అంతర్కమ అగ్నిశిల. సో మనం కానీ గమనించినప్పుడు ఇంట్రూసివ్, ఇగ్నిషియస్, రాక్ అనేది మనం గమనించాలి. అవి గమనించినప్పుడు అన్ని మీకు ఏం అర్థమవుతుంది? ఫస్ట్ బేసిక్ అర్థమవుతుంది. అదే మనకు అనమాట. జాగ్రఫీ ఎప్పుడు అడిగాడు. అలాగే భూకంప నాభి గురించి ఒకటి అడిగాడు. గిరిజన తెగలు చూడండి, ఇవన్నీ రాష్ట్రాల్లో చదివే ఇచ్చాను మనం. దీంట్లో ప్రతి రాష్ట్రంలో గిరిజన తెగలు మనం ఇచ్చి ఉంటాం. ఇందులో వాళ్ళు లక్కీగా ఈసారి ఒక్కటి తెలిస్తే చాలా 4 ఫినిష్ చేసేటట్టుగా ఇచ్చాడు. చూడండి, గడ్డీసు, జరవాస్, సంతాల్, బూటియాల్ అన్నది. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఋతుపవనాలో స్టేట్మెంట్స్ క్వశ్చన్ ఒకటి ఇచ్చి ఉన్నారు. జాగ్రత్తగా మీరు ఫాలో అయితే మంచి సిస్టమ్ మనకు వస్తుంది. అర్బనైజేషన్లో చూడండి, ఇది ఫస్ట్ టైం అండి ఇలాగ ఇవ్వడం. ఈ పట్టణాలు ఇచ్చాడు కదా, గనుల తవ్వకం ఏ పట్టణము, పారిశ్రామిక పట్టణం, పరిపాలన, రక్షణ దళ, సైనిక ప్రదేశ పట్టణం. నేను అలాగే మైండ్లో ఫీడ్ చేశాను. ఇందులో ఏమేమి ఇచ్చాడు? గనుల తవ్వకం అంటే అంకలేశ్వర్, ఎక్కడ గుజరాత్ అట్లా ఇచ్చాడు. పారిశ్రామిక పట్టణం జంషెడ్పూర్ ఇచ్చాడు. పరిపాలనా పట్టణం గాంధీనగర్ ఇచ్చాడు. రక్షణ దళ సైనిక ప్రదేశ పట్టణం ఉదంపూర్ ఇచ్చాడు. అదండి ఇచ్చింది అక్కడ. సో రైట్, రబీ పంటలో ఆయిల్ సీడ్స్ ఎప్పుడు ఒక బిట్ అండి. రబీ, ఖరీఫ్ సీడ్స్, ఖరీఫ్కి సంబంధించి కరెక్ట్ లింక్ ఉండాలన్నమాట. ఇది చదివేటప్పుడు ఎకనామిక్ సర్వే, సపోర్ట్ ప్రైసెస్ అట్లా కూడా ఒక్కోసారి అడుగుతాడు. ఇందులో బేసిక్ అడిగాడు. తేయాకు తోటలకు సంబంధించి ఏ ప్రాంతంలో మొదట, అంటే ఇది ఎక్కడెక్కడ విస్తరించింది, అది నదీ లోయల ప్రాంతాలు ఇచ్చారు. ఆబ్వియస్గా అందరికీ తెలుసు బ్రహ్మపుత్ర నదీ లోయ ప్రాంతం అని, అదే ఆన్సర్ అండి. నెక్స్ట్, మొదటి సిమెంట్ కర్మాగారం జీకే కదండి, 1904 చెన్నైలో స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు మొదటి సిమెంట్ కర్మాగారం అన్నారు కదా, ఈసారి దాని పేరు ఏమిటి అని అడుగుతాడు. అది లాజిక్, అట్లా చదువుకోగలగాలని. దాని పేరేమిటి, ఎక్కడ స్టార్ట్ చేశారు, దాని తర్వాత ఏంటి, ఇది నెక్స్ట్ లెవెల్ జాగ్రఫీ అనమాట చదివేటప్పుడు. నెక్స్ట్ అండి, గ్యాస్ పైప్ లైన్ అండి. హజీరా, విజయపూర్, జగదీష్పూర్ రాష్ట్రాలు ఇచ్చి ఇవి ఎక్కడెక్కడి గ్యాస్ పైప్ లైన్ ఇచ్చాడు, లేని రాష్ట్రం ఏదని మీకు క్వశ్చన్ అడిగాడు అనమాట. నెక్స్ట్, ఇది రైల్వే లైన్లో ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ బిలాస్పూర్, ఇది ఒకటి అడిగాడు. 22 క్వశ్చన్స్ వచ్చాయి ఇందులో. మనం సో యాజ్ ఇట్ ఈస్కి నేరుగా 17 క్వశ్చన్స్ ఇచ్చేసాం అనమాట. అంటే ఆ 17, 18 కదా లాస్ట్ టైం కదా జాగ్రఫీ చదివితే రావచ్చు. ఓన్లీ ఇండియన్ జాగ్రఫీతోటే మనం కొట్టేయచ్చన్నమాట. నేరుగా చెప్తున్నాను నేను. రైట్ అండి, ఏపీలోకి వెళ్దాం. చూడండి, ఏపీ వేసి పారిశ్రామిక క్లస్టర్ల పైన ఫస్ట్ అడిగారు. అంటే ఎక్కడెక్కడ అని. అసలు మనకు ఆంధ్రప్రదేశ్ మౌలిక ఈ పారిశ్రామిక సదుపాయాల సంస్థ ఉంది కదా, ఇది. సో ఇది ఫస్ట్ టైం జాగ్రఫీలు ఇట్లా అడగడం అనేది. ఏపీ ఎకానమీ నుంచి తీసుకొచ్చాను. అందుకే వాడు హ్యూమన్ జాగ్రఫీ అని అడగదా. గణరాజుపల్లి, చిత్తూరు జిల్లాలో దేనికి పట్టు, కొప్పర్తి. సో ఇది అదే రకంగా మాకవరపాలెం ఐ థింక్ అల్యూమినియం, మచిలీపట్నం నగలు, ఇదేమో ఇంజనీరింగ్. సో ఇట్లా అడిగాడు, మ్యాచ్ తో ఫాలో అయ్యి. నెక్స్ట్ చూడండి, ఖనిజాలు, వీటి లొకేషన్. ఇది అందరికీ తెలుసు కదా, మాంగనీస్, బాక్సైట్, మైకా, సునపురాయ్, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ విస్తరించి ఉన్న వెరీ బేసిక్ అనమాట. నెక్స్ట్, ఏపీలో బీచ్లు అడిగాడు. చూడండి, సూర్యలంక బీచ్ ఎక్కడ ఉంది, ఓకేనా. సో మంగినపూడి బీచ్, కొత్తపట్నం, పేరిపాలెం, నరసాపురము, ఒంగోలు. సో మనకి ఐ థింక్ మచిలీపట్నం, ఐ థింక్ బాపట్ల. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఇవే కాకుండా మనకి ఇంకా గోవాలో ఉన్న బీచ్లు, అలాగే ఒడిశాలో ఉన్న బీచ్లు అట్లాంటివి కూడా చదవాలి. ఇవన్నీ నోట్స్ కవర్ చేసేస్తారు. ఎక్కడైనా గమనించారా మిత్రులారా, స్టేట్ తీసుకుని 9 రకాల సబ్జెక్టులు కలపడం అన్నది. సో రైట్, ఇది మీరు చూస్తారు. ఇక వరల్డ్ జాగ్రఫీలో ఖండచలన సిద్ధాంతం ఒకటి ఇచ్చాడు. సముద్ర భూతల నిమ్మోన్నతాలు అంటే ఓషన్ బాటమ్ రిలీఫ్ గురించి, పర్వతాలు, యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ నవీన పర్వతాల గురించి ఇచ్చాడు. నెక్స్ట్, సరస్సులో సాలనిటి లవణీతి గురించి వాన్ సరస్సు ఇచ్చాడు, డెడ్ సీ ఇచ్చాడు, గ్రేట్ సాల్ట్ లేక్ గురించి ఇచ్చాడు. ఇక ప్రైరీలు, సమశీతోష్ణ గడ్డి మైదానం, ఇవి బేసిక్. ఇదండి దీనికి సంబంధించినటువంటి జాగ్రఫీ. అంటే మీకు అర్థమైంది కదా, ఇవి చదివేటప్పుడు ఎట్లా చదవాల్సి ఉంటుంది అన్నది. అందుకని మనం ఫస్ట్ ఎప్పుడైనా సరే ఒక బుక్ని తయారు చేసుకోవడం,
ఆ బుక్ నుంచి పదే పదే రివిజన్ చేయడం, దానికి కొత్త కొత్త పాయింట్లు యాడ్ చేసుకోవడం. ఈ సిస్టమ్ ఎప్పుడైతే మీరు అడాప్ట్ చేసుకుంటారో డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు మిత్రులారా. సో అందుకనే చూడండి, ఒక ఏపీఎస్టీ 25 పుస్తకాల నుంచి మనం తయారు చేసాం. ఈ మధ్య 3 పుస్తకాలు యాడ్ అయ్యాయి, 28 పుస్తకాలు. అట్లాగే భారత రాజ్యాంగం 14 పుస్తకాల నుంచి వచ్చింది. ఇవన్నీ చెప్తున్నాను, తప్పుగా అనుకోద్దండి. మనం పడిన శ్రమ, మనం చేసినటువంటి కృషి కూడా రావాలి కదా. ఇండియన్ హిస్టరీ ఫస్ట్ ఇట్లా తయారు చేయడం అని ఓపికని గమనించండి మొట్టమొదటి. తర్వాత కంటెంట్ స్థాయిని కూడా గుర్తించండి. అట్లాగే ఇండియన్ సొసైటీ లాస్ట్ టైం మీరు చూశారు కదా, అందరికీ ఫెయిల్ అయితే మనం 16 బిట్లు, 12 నేరుగా, 4 ఇండైరెక్ట్గా. సో ఇలా అలాగే జనరల్ స్టడీస్లో ప్రత్యేకంగా అన్ని వర్గాల వారికి కృషి చేయడం. సో సుస్థిరాభివృద్ధి, బయోస్ఫియర్ రిజర్వ్ దీనికి సంబంధించింది. సో అట్లాగే మీరు కానీ గమనిస్తే మిత్రులారా, ఇంకా సో మనకి ఇందులో అనేకమైనటువంటి సిస్టమ్స్, సో సైన్స్ అండ్ టెక్నాలజీ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ, సో ఇవి అన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి తీసుకొచ్చాం. అందుకే మనం సక్సెస్ అయ్యాం. ఇంకా మీరు కానీ చూస్తే సో ఇండియన్ ఎకానమీ, సో పేపర్ 1 140+, పేపర్ 2 110+, ఇట్లా అన్ని తెప్పించడం వెనుక కృషి నిరంతరం జరుగుతోంది అని చెప్పండి. అంటే వదిలేయకుండా తరతరాలుగా అట్లా 30 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇవన్నీ మీకు చూసి, డెమో చూసి అన్నీ మాట్లాడిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపావటి.